some therapy. హాయ్ డాక్టర్ గారు. హలో ఉమా గారు. మీకు తీసుకున్న బెస్ట్ రిజల్ట్ ఏంటి మేడం? మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ కన్నా ముందు ఫిట్నెస్ చాలా బాగుంది. వెయిట్ లాస్ అండ్ ఇన్ అడిషన్ టు లైక్ కాన్ఫిడెన్స్ కానీ మన బాడీ స్టిఫ్నెస్ కానీ అది చాలా బాగుంది. మనము ఏం తీసుకున్నా కూడా ఫుడ్ క్యాలరీస్ అనేది మనకి ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాము అనే ప్రపోర్షన్ ని బేస్ చేసుకొని మనం తీసుకుంటున్నాము. అంటే లైక్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఓకే. చాలా మంది వర్కౌట్ చేస్తే టైర్డ్ అయిపోతాం, మేము జాబ్స్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటారు. సో మీరు వర్కౌట్ చేసిన తర్వాత మీకు ఇంకా సర్జరీస్ కూడా ఉంటాయి కదా హాస్పిటల్లో. సో అది దాని గురించి మీరు ఏం చెప్తారు మేడం? వర్కౌట్ చేయడం వల్ల ఖచ్చితంగా టైర్డ్నెస్ వస్తుంది. కానీ ఎంత ఫిట్నెస్ వస్తుందంటే మనకి ఆ ఆ, ఖచ్చితంగా టైర్డ్నెస్ ని మనము ఏదన్నా లైక్ బాడీ పెయిన్స్ రెమెడీస్ కానీ బాడీ పెయిన్స్ తగ్గించే రెమెడీస్ ఉంటాయి. లైక్ కోల్డ్ వాటర్ బాత్స్ ఉంటాయి. ఆర్ ఏదైనా బాడీ పెయిన్స్ ఉంటాయి అంటే ప్రాక్టికల్ గా అయితే కంపల్సరీ ఉంటాయి. కానీ మనము ఆ, వాటిని ఓవర్కమ్ చేసుకోవాలి. అలా అని చెప్పి మనము ఫిట్నెస్ ని కానీ వర్కౌట్స్ ని కానీ ఆపేయడం కానీ లేకపోతే చేయడం కానీ అలా ఏమి దానివల్ల దీనికి ఏమి అడ్డం కాదు. మనం ఇంకా యాక్టివ్ గా ఉంటాము. లైక్ మనం ఇంకా మనము చేసే పని కంటే కూడా ఇంకా ఎక్కువ చేయగలుగుతాము చెప్పాలంటే. జస్ట్ కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది. బట్ టైర్డ్నెస్ ఎక్కువ మనము అంటే మనం ఏ చూస్తాము అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం టైర్డ్నెస్ ని కన్సిడర్ చేస్తే మనకు అట్లనే అనిపిస్తుంది. ఉంటదిలే అదేం కాదు, అది పెద్ద సమస్య ఏం కాదు అనుకుంటే అది అసలు మ్యాటరే కాదు. సో ఓవరాల్గా ఎక్సర్సైజ్ వల్ల మన పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ కదా అవుతుంది మేడం? ఖచ్చితంగా ఎన్హాన్స్ అవుతుంది. ఖచ్చితంగా 100% ఎన్హాన్స్ అవుతుంది. ఓకే మేడం. అండ్ ఇంకా ఏమైనా మీరు ఫిట్నెస్ గురించి చెప్పాలనుకుంటున్నారా? లైక్ నేను ఇంతకు ముందు కోచెస్ దగ్గర తీసుకున్న దానికంటే కూడా నాకు 100% చాలా మంచిగా అనిపించింది. అంటే నేను ఇంతకు ముందు లైక్ కాలేజ్ డేస్ లో కానీ తర్వాత లైక్ ముందు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కానీ తీసుకున్నప్పుడు లైక్ ఏదో చాలా నార్మల్ గా వెళ్ళటం రావటం జిమ్ చేయడం అట్లానే అనిపించేది. బట్ ఇంత ఫిట్నెస్ అయితే నాకు ఇప్పుడే నాకు తెలుస్తుంది. నా బాడీలో చేంజెస్ కానీ లైక్ అట్లా ఆ, ఎలా చెప్పాలి, కొంచెం స్ట్రాంగ్ గా ఉండడం కానీ ఫిజికల్ గా మెంటల్ గా యాక్టివ్ గా ఉండడము అంతా బాగా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే థ్యాంక్ యూ. ఫిట్నెస్ జర్నీలో వెళ్ళాలనుకుంటున్నాను, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.